ఫస్ట్ లింక్ ని క్లిక్ చేశారా? ఉమ్. ఇప్పుడు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇది మొబైల్ వర్షన్ కదా. ఒక్కసారి స్క్రోల్ కిందకి రండి, ఇంకా చెప్తా. ఉమ్, కొంచెం మొత్తం టోటల్ పైకి వెళ్ళిపోండి ఒకసారి. సో మీరు ఎప్పుడైనా సరే మొబైల్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే డెస్క్టాప్ సైట్ ఆన్ చేయండి. అక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయా? లాస్ట్ లో డెస్క్టాప్ సైట్ ఉందా? డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేయండి. కొంచెం స్లోగా అండి, కొంచెం స్లోగా. సో డెస్క్టాప్ సైట్ ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ సైట్ ఓపెన్ అయిన తర్వాత మ్, కింద ఇప్పుడు అక్కడ సైన్ ఇన్ కానీ, మీరు అకౌంట్ ఉందా? లేకపోతే అక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశారా? సో సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ మీరు ఎనేబుల్ చేసుకున్నట్టున్నారు, సో ప్రాబ్లం లేదు. మీ ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఓపెన్ చేసి అది ఎంటర్ చేయండి. నాకు అకౌంట్ అస్సలు క్రియేట్ చేసుకునే వాళ్ళు కావాలి. మీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు కాదు. ఆ, దాన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి త్వరగా అండి, టైం లేదు. సబ్మిట్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. సో ఇది మెయిల్ చింప్ ఇంటర్ఫేస్ అన్నమాట. అయితే అక్కడ ఫార్మ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫార్మ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మీరు. అదర్ ఫార్మ్స్ లోకి వెళ్ళండి. అదర్ ఫార్మ్స్. అందులో క్రియేట్ ఏ కాంటాక్ట్ ఫార్మ్ అని ఉంటుంది చూడండి. అదర్ ఫార్మ్స్ అండి, అదర్ ఫార్మ్స్ క్లిక్ చేయండి. Yeah. అక్కడ క్రియేట్ ఏ న్యూ ఫార్మ్ అని ఉంది కదా, ఆ ఫామ్ ని క్లిక్ చేయండి. ఆర్ ఎల్స్ క్రియేట్ ఏ కాంటాక్ట్ ఫార్మ్ అని కింద కింద ఒక్క నిమిషం, 1 సెకండ్. కాంటాక్ట్ ఫార్మ్ అని కనిపిస్తుంది కదా, బ్యాక్ రండి. బ్యాక్ రండి. అందులో కాంటాక్ట్ ఫామ్ అని ఉంది కదా కింద, లాస్ట్ నుంచి సెకండ్ వన్. ఆ కాంటాక్ట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ కాంటాక్ట్ ఫామ్ అని ఉంది కదా కింద, క్రియేట్ ఏ కాంటాక్ట్ ఫామ్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతుంది అనమాట. ఒకసారి కాంటాక్ట్ ఫామ్ అని కింద కనిపిస్తుందా? కింద కాంటాక్ట్ ఫామ్ అని కనిపిస్తుందా? దాన్ని అందులో యాడ్ కొట్టేసేయండి డైరెక్ట్ గా. ఉమ్. క్రియేటివ్ ఫామ్ అని క్లిక్ చేయండి అండి.
సో కొత్తగా ఫామ్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఈ ఆప్షన్స్ అన్ని ఫాలో అవ్వాలండి. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇది నేను చెప్పాను కదా యాడ్ చేసుకోవాలి అని. సో అక్కడ ఈమెయిల్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఒకసారి మీకు సబ్జెక్ట్ లైన్ అవసరం లేదు మన కాంటాక్ట్ ఫామ్ లో. సబ్జెక్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి అక్కడ మనకు అవసరం లేదు కదా, దాన్ని డిజేబుల్ చేసుకోండి. రిక్వైర్డ్ అని ఉంటే రిక్వైర్డ్ లేదు కదా మనకి, డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేసేయండి దాన్ని. ఎస్. ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి త్వరగా. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. హలో. హలో. మీరు చెప్పండి, మీరేంటి మధ్యలో తీస్తారు. అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. అది ఆ సింబల్ కాదండి, కాంటాక్ట్ ఫామ్ లో ప్లస్ సింబల్ అని ఉంటది కదా, అదండి. కాంటాక్ట్ ఫామ్ ఓపెన్ చేయండి. అక్కడ కింద మెసేజ్ బాక్స్ కింద ఒక లైన్ లో ప్లస్ అని కనిపిస్తుంది కదా, కింద లైన్ ఇచ్చి ఆ లైన్ మీద ప్లస్ అని కనిపిస్తుందా. ఆ అందులో ఫస్ట్ నేమ్ క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ రెండు సరిపోతాయి కాంటాక్ట్. ఆ ఫస్ట్ నేమ్ ని పైకి తీసుకుపోవాలి ఈమెయిల్ కిందకి. సో అక్కడ ఫస్ట్ నేమ్ పక్కన ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, ఆరో మార్క్ ఉందని ఆరో మార్క్ క్లిక్ చేయండి పైకి. సో ఇప్పుడు లాస్ట్ నేమ్ కూడా మళ్ళీ ఇంకొకసారి ఆరో మార్క్ క్లిక్ చేయండి లాస్ట్ నేమ్ దగ్గర. డన్. సో మీకు సబ్మిట్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన నెక్స్ట్ అని కొడుతుంది కదా, నెక్స్ట్ క్లిక్ చేసేయండి మీరు ఇంకా. నెక్స్ట్. సో ఎవరైతే మీ ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళకి మీరు ఒక గ్రీటింగ్ మెసేజ్ పంపించాలి. సో థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్ ఉంచేసేయండి ప్రస్తుతానికి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కొట్టేసేయండి. సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ ఏంటండి ఇది. నో 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 అని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. సో నేను నెక్స్ట్ ట్యాగ్స్ ఏం అక్కర్లేదు, స్కిప్ అని కొట్టేయండి దాన్ని. స్కిప్ ట్యాగ్ అని కొట్టండి ప్రస్తుతం. తర్వాత ఇప్పుడు పబ్లిష్ ఉంది కదా కింద, పబ్లిష్ క్లిక్ చేయండి, పబ్లిష్ కొట్టండి. పబ్లిష్ అయిపోయిందా. ఇప్పుడు ఆ లింక్ ని తీసుకొని ఆ లింక్ ని కాపీ చేసుకొని మన గ్రూప్ లో కింద చాట్ ఉంటది కదా, ఇప్పుడు చాట్ బాక్స్ కి పేస్ట్ చేయండి. ఆ లింక్ ని కాపీ చేసుకోండి. ఆ, మన జూమ్ మీటింగ్ చాట్ బాక్స్ ఉంది కదా, ఆ చాట్ బాక్స్ లో ఆ లింక్ అనేది పేస్ట్ చేయండి. సో దట్ ఏంటంటే ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఆవిడ పంపిస్తారు కదా లింక్, ఆ లింక్ ఓపెన్ చేసి మళ్ళీ మీ ఈమెయిల్ ఐడీస్ తో ఒకసారి ఆ లింక్ లోకి లాగిన్ చేయండి త్వరగా. మీరు ఇప్పుడు డైరెక్ట్ గా మెయిల్ చింప్ లోకి వెళ్ళండి అండి. హోమ్ పేజ్ లోకి వెళ్ళండి, మెయిల్ చింప్ ఓపెన్ చేయండి మీరు. మెయిల్ చింప్ ఓకే. సో ఇన్బాక్స్ క్లిక్ చేయండి త్వరగా అండి. ఆ లింక్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇప్పుడు పంపించిన లింక్ ఓపెన్ చేసి మీ ఈమెయిల్ ఐడీస్ అని ఫస్ట్ నేమ్ ఇవ్వండి. అక్కడ గో టు ఇన్బాక్స్ అని ఉంది కదా, ఇన్బాక్స్ క్లిక్ చేయండి. స్కిప్ లేటర్ అని కొట్టేసేయండి, అయిపోతుంది. స్కిప్ అని కొట్టేసేయండి. ఆ పైన అక్కడ ఇన్బాక్స్ అని ఒకటి కనిపిస్తుందా మీకు పైన. ఇన్బాక్స్ దగ్గర యారో మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్ క్లిక్ చేయండి. ఇక కోతి టోపీ పెట్టుకున్నట్టుంది కదా సింబల్, దాని పక్కన యారో మార్క్ కనిపిస్తుంది, దానిపైన అండి ఇన్బాక్స్. స్కిప్ కొట్టండి, ఇన్విటేషన్ కాదండి. ఆ రోజు క్రాస్ చేసేయండి దీన్ని.
ఆ, ఇప్పుడు పైన ఇన్బాక్స్ అని కనిపిస్తుందా మీకు? అయ్యో అలా కాదండి. క్రోమ్ లోకి వెళ్ళండి, మీరు చెప్తాను నేను. మెయిల్ చింప్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ కాదు, మెయిల్ చింప్ ఓపెన్ చేయండి అండి. మీరు అన్మ్యూట్ చేసేయండి, ప్రాబ్లం ఏముంది? అమ్మా ఏదో సౌండ్ వస్తుంది, ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. ఆ, ఇప్పుడు అన్మ్యూట్ చేయండి మీరు. ఓకే. ఇప్పుడు ఇన్బాక్స్ దగ్గరికి వెళ్ళండి పైన. మెయిల్ చింప్ లో ఇక్కడ కోతి సింబల్ కనిపిస్తుంది కదా, తలకే పైన అండి ఇన్బాక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా మనకు, మీకు ఇన్బాక్స్ అండి, పైన ఇన్బాక్స్ అని కనిపిస్తుంది కదా. సరే. ఆ ఇక్కడ ఓకే డన్. ఇప్పుడు ఆడియన్స్ లోకి వెళ్ళండి మీరు. ఆడియన్స్ వచ్చేసారా? ఆడియన్స్ క్లిక్ చేయండి. పైన ఆడియన్స్ అని క్లిక్ చేయండి. ఆడియన్స్ అని ఉంటుంది, ఆడియన్స్ ని క్లిక్ చేయండి. ఆడియన్స్ అండి, ఫార్మ్స్ కింద ఉంటది. ఆ, ఇప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, చూడండి. ఎవరెవరైతే మీరు ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళందరి కాంటాక్ట్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. లోడ్ అవుతున్నట్లుంది, ఒక నిమిషం. సో మీ కాంటాక్ట్స్ లో ఇప్పుడు ఎవరెవరైతే మీరు చూసారా, అంతమంది 24 మెంబర్స్ మీ ఫామ్ ని యూజ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో ఇలా కాంటాక్ట్ ఫామ్ ని మీరు క్రియేట్ చేసుకొని కస్టమర్ డీటెయిల్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఇది ఇదండి. ఇంకా ఈ రోజుకి సరిపోతుంది. ఈ రోజుకి ఓకే. సో మీరు ప్రాక్టీస్ చేయండి. నేను రేపు 2 సెషన్స్ తీసుకుంటాను. ఫస్ట్ సెషన్ లో సేమ్ ఇలానే కంటెంట్ చెప్తాను. సెకండ్ సెషన్ లో డౌట్స్ క్లారిఫైయింగ్ సెషన్ పెట్టుకుంటామండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. హలో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హలో చెప్పండి చంద్రిక గారు. సార్, అంటే ఇప్పుడు మనం లీడ్స్ జనరేట్ చేస్తేనే తప్ప ఇన్కమ్ ఎర్న్ చేయలేమా? లీడ్ జనరేటర్ అంటే మీరు చేసే క్యాంపెయినింగ్స్ ని బట్టి ఉంటదండి. అంటే అది మా వెంట ఓన్లీ లీడ్స్ వల్లనే అమౌంట్ వస్తుంది అన్న, అంటే వర్క్ ఏమి ఉండదు. ఇంటూ మనం రీల్స్ పోస్ట్ అది చేయడం ఎవరైనా లీడ్ రీచ్ అవుతాయి జనరేషన్ అమౌంట్ అనేది వస్తుందా? అఫిలియేట్ ప్రోగ్రామ్ అండి. సో మీరు అఫిలియేట్ చేసుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అని అంటే మీరు లీడ్స్ జనరేట్ చేసుకొని కొత్త వాళ్ళని జాయిన్ చేపిస్తే మీకు అనేది ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో మేము ప్రస్తుతానికి చెప్తుంది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో కోర్సెస్ నేర్చుకొని ఎలా డబ్బులు సంపాదించుకోవాలి దాని గురించి చెప్తున్నాం. సో అవును ఇలాంటి ఇలా సరే కోర్స్ చేసి బిజినెస్ కి మీరు ఇమెయిల్ మార్కెటింగ్ అనేది ఆపరేట్ చేసుకుంటూ ఇమెయిల్ మార్కెటింగ్ చేస్తే సార్. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీకు ఏమంటే ఎర్నింగ్ అనేది వస్తుంది అనమాట.